Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు వినోదస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏంటో తెలుసా? అదేనండి, ఫ్రై పీస్ బిర్యానీ. గదేనుల్లా మన తెలంగాణలో అంటారు కదా, బగారన్నం చికెన్ కూర. దాన్నే ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ అని అంటున్నారు. అయితే ఆ రెసిపీ ఏదో మీ ముందుకైతే తీసుకొచ్చేసానండి. ఇంకెందుకండి ఆలస్యం, దానికోసం అయితే నేను 2 గ్లాసుల నార్మల్ రైసే నానబెట్టుకున్నానంటో. మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే అవే నానబెట్టేసుకోండి. కానీ అందరూ బాస్మతి వేస్తే నార్మల్ రైస్ బాధపడుతుంది కదా. రైస్ 1 అవర్ నానిన తర్వాత ఇలా ఒక బాండీ అయితే పెట్టేసుకోవాలండి. బాండీలో 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పడుతుందండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, అవైతే దాంట్లో వేసేయండి. చికెన్ ముక్కలు వాటి పని అవి చేసుకుని ఉంటాయి. ఈలోపు అయితే మన స్పెషల్ మసాలా అయితే రెడీ చేసుకుందామండి. దానికోసం అయితే 1 స్పూన్ ధనియాలు, లవంగాలు, చెక్క, జీలకర్ర, రాతి పువ్వు, స్టార్ పువ్వు, అనాస పువ్వు, సాల్ట్, ఎందుకంటే అవి కొన్ని ఉంటాయి మిక్సీలో ఆడదు కాబట్టి కొంచెం సాల్ట్ కూడా వేసేసి మనం మెత్తగా చేసి అయితే పక్కన పెట్టేసుకోండి. ఈ పొడి అయితే కంపల్సరీ వేయాలండి. ఈలోపుగా అయితే మనకు చూడండి చికెన్ పీసులు అయితే ఇలా తెల్ల తెల్లగా కనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడైతే 2 గుప్పుల్లా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అయితే అవి వేసి 5 నిమిషాల దాకా అలా కలిపేసేయండి. చూడండి 5 నిమిషాల తర్వాత మనకు ముక్క అయితే కొంచెం వేగినట్టుగా కనిపిస్తుంది కదండి. ఇలా చికెన్ ముక్క అయితే కొంచెం వేగిన తర్వాత దాంట్లో 1 స్పూన్ దాకా అయితే పసుపు అయితే వేసేయండి. పసుపు వేసిన తర్వాత చూడండి ఆటోమేటిక్గా మనకైతే కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఈ లోపుగా 2 స్పూన్ల మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నదే ఉండాలండి. అది ఎప్పటిదో వేయకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయిన తర్వాత మీ రుచికి తగినంత కారం అయితే వేసేసుకోండి. కొంచెం స్పైసీగానే ఉండాలి కాబట్టి నేనైతే 2 స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. మీరు తక్కువగా తింటే తక్కువగా వేసుకోండి, లేదు అంటే కానీ కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి నేను స్పైసీగానే వేస్తున్నాను. ఫైనల్గా 10 మినిట్స్ తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈలోపుగా అయితే మనం రెడీ చేసుకున్నాం కదా మసాలా, అది కూడా వేసేసి మరొక 5 నిమిషాలు అయితే గంట తిప్పేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసామనుకోండి, మన ఫ్రై చికెన్ అయితే రెడీ అయిపోయినట్టు. చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఎంత అంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఇల్లంతా గుమగుమలాడిపోయిందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకేముందండి, మనం బగారన్నం అయితే వండుకోవాలి కదా. దానికోసం అయితే నేను ఒక బాండి పెట్టి దాంట్లో నెయ్యి అయితే వేసి బగారా దినుసులన్నీ అయితే వేసానండి. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసేసి దాంట్లోనే ఫ్రెష్గా నూరుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేసి అది కొంచెం వేగనట్టు వేగగానే దాంట్లోనే 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలండి. నేనైతే కంపల్సరీగా పిండుతానండి. మీ ఇష్టం, మీకు పిండకుంటే వదిలేసేయండి. ఆ తర్వాత దాంట్లోనే 1 కప్పు దాకా పెరుగు కూడా వేసేయండి. పెరుగు వేస్తేనే ఆ రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. దాంట్లోనే సాల్ట్ కూడా వేసేసి దాంట్లోనే 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ అయితే వేసాను. మీరు రైస్ ఎంత తీసుకుంటారో అంత వేసేయండి. ఫైనల్గా చూడండి మనకైతే ఎసరైతే ఇలా మరిగిపోతుంది కదా. మనం నానబెట్టుకున్నాం కదండి ఆ బియ్యం అయితే దాంట్లో వేసేయండి. ఇంకేముందండి, ఆల్రెడీ ఎసరు మరిగిపోయింది కాబట్టి మనకు రైస్ అయితే చూడండి ఎంత పుల్లలుగా పర్ఫెక్ట్గా అయింది. 5 నిమిషాలు దమ్ పెట్టేస్తే మనకు రైస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. చూసేయండి ఎలా ఉందో మా ఫ్రై పీస్ బిర్యానీ, అలాగే మన తెలంగాణ స్టైల్లో బగారన్నం కర్రీ ఎలా ఉందో చెప్పండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా మన ఫ్రై పీస్ బిర్యానీ చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి.